ఐపీఎల్లో 9th మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2025లో హార్దిక్ పాండ్యా తన ఫస్ట్ మ్యాచ్ ని ఒకప్పుడు హోమ్ టీమ్ అయిన గుజరాత్ టైటన్స్ కి అగైనెస్ట్ గా ఆడబోతున్నాడు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ ఓడిపోయినా కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పెద్దగా బాధపడలేదు, ఎందుకంటే ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి. సిఎస్కే తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఒక్క తిలక్ వర్మ తప్ప ఇంకెవరు ముంబై ఇండియన్స్ టీమ్ లో 30+ స్కోర్ చేయలేదు. ఈసారి ఎలాగైనా కంబ్యాక్ ఇచ్చి ఛాంపియన్ టీం అనిపించుకోవాలని ముంబై ఇండియన్స్ సిద్ధంగా ఉంది. ఇక ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 244 పరుగులు చేశారు. అయితే అంత పెద్ద టార్గెట్ చేసింగ్ లో కూడా కేవలం 11 పరుగుల తేడాతోనే పంజాబ్ కింగ్స్ కి అగైనెస్ట్ గా గుజరాత్ టైటన్స్ ఓడిపోయారు. అయితే పంజాబ్ కింగ్స్ కి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్. ఈ రెండు టీమ్స్ ఈ సీజన్ లో తమ మొదటి మ్యాచ్ ని ఓడిపోయి వస్తున్నాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ లో ఖాతా తెరిచి ముందుకు దూసుకువెళ్లాలని రెండు టీంలు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరికి గెలిచే అవకాశం ఉంది, స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్, స్టాట్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ఈ మ్యాచ్ కి సంబంధించి ప్రతి డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఐపీఎల్ కి సంబంధించి ప్రతి అప్డేట్ నేను మీ ముందు ఉంచుతాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ లో 9th మ్యాచ్. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలబడబోతున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం హై స్కోరింగ్ వెన్యూ. ఈ స్టేడియం లో జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ లో 175 యావరేజ్ ఉంది. ఇక 2025లో ఈ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో రెండు టీమ్స్ తరపు నుంచి ఏకంగా 475 పరుగులు చూసాం. సో ఈ మ్యాచ్ లో కూడా మనం హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టేడియం పిచ్ లో బౌన్స్ ఉంటుంది, షార్ట్ బౌండరీస్ కాబట్టి బ్యాట్స్మెన్స్ కి చాలా ఫేవర్ గా ఉంటుంది. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా జరిగిన 36 ఐపీఎల్ మ్యాచెస్ లో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళు 15 మ్యాచెస్ గెలిస్తే, ఎవరైతే చేజింగ్ ఫస్ట్ చేశారో వాళ్ళు 20 మ్యాచెస్ గెలిచారు. ఈ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ శుభ్మన్ గిల్ కి ఉంది, 953 పరుగులు చేశాడు. ఇక ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే, ఈ స్టేడియం యొక్క పిచ్ అనేది మేడప్ ఆఫ్ రెడ్ సాయిల్. ఈ స్టేడియం పిచ్ లో బౌన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ ఫేవర్స్ ఫర్ బ్యాట్స్మెన్స్. ఎర్లీ 4 to 6 ఓవర్స్ వరకు పేస్ బౌలర్స్ కి అసిస్టెన్స్ లభిస్తుంది. మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో బ్యాట్స్మెన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడతారు. 7 to 15 ఓవర్స్ లో స్పిన్నర్స్ కి కాస్త గ్రిప్ దొరికే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ మ్యాచ్ లో మనం 180 to 200 స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడే అవకాశం లేదు, ఇంకా డివ్ ఉండే అవకాశం కూడా లేదు. డివ్ ఉండదు కాబట్టి చేజింగ్ చేసే టీమ్ కి ఏమంతా అడ్వాంటేజ్ ఉండదు. ఇక రెండు టీమ్స్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ గుజరాత్ టైటన్స్ టీమ్ యొక్క స్ట్రెంగ్స్ విషయానికి వస్తే, గుజరాత్ టైటన్స్ టీమ్ యొక్క టాప్ ఆర్డర్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో కూడా మంచి నాక్ అయితే చూసాం. ఇక ఇంకో స్ట్రెంగ్త్ వాళ్ళ బౌలింగ్. రషీద్ ఖాన్ అండ్ వాళ్ళ పేస్ అటాక్. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రబాడా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఇక వాళ్ళ వీక్నెస్ విషయానికి వస్తే, టాప్ ఆర్డర్ తో కంపేర్ చేసి చూస్తే మిడిల్ ఆర్డర్ కాస్త వీక్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో వీక్నెస్ ఏమిటంటే కాస్త ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నారు గుజరాత్ టైటన్స్ బౌలర్స్. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ విషయానికి వస్తే, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీమ్ లోకి జాయిన్ అయ్యాడు. సో దీంతో ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లోను, బౌలింగ్ డిపార్ట్మెంట్ లోను ముంబై ఇండియన్స్ కాస్త స్ట్రాంగ్ గా మారుతుంది. ఇక నెక్స్ట్ థింగ్ వాళ్ళ టాప్ ఆర్డర్. ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ లో చాలా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. చబాక్ పిచ్ స్లో పిచ్ కావడంతో కాస్త స్ట్రగుల్ అయిన అహ్మదాబాద్ లో విధ్వంసం చేయగల సత్తా ఉంది ఎంఐ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర డెప్త్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ ఇంకో స్ట్రెంత్ వీళ్ళ పేస్ అటాక్. దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, వాళ్ళకి తోడుగా హార్దిక్ పాండ్యా కూడా జాయిన్ అయ్యాడు. ఇంకా బూమ్రా కూడా టీమ్ లోకి యాడ్ అయ్యాడు అంటే ముంబై ఇండియన్స్ పేస్ అటాక్ ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ విషయానికి వస్తే, ఈ రెండు టీమ్స్ 5 సార్లు తలపడగా 3 సార్లు గుజరాత్ టైటన్స్ గెలిచారు. కేవలం 2 సార్లు మాత్రమే ముంబై ఇండియన్స్ గెలిచారు. అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ పై ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక రెండు టీమ్స్ యొక్క ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండనుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, వన్ డౌన్ లో సాయి సుదర్శన్, తర్వాత షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రూథర్ఫోర్డ్. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే, రోహిత్ శర్మ, రయాన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నామందిర్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, సత్యనారాయణ రాజు అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా విఘ్నేష్ పుత్తూర్. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది.
సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, స్టేడియం స్టాట్స్ అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ మ్యాచ్లో ఏ టీం విన్ అవుతుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. యాజ్ పర్ మై అనాలిసిస్ ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఇక్కడ దాకా నా వీడియో చూసారు అంటే ఈ వీడియో ఎక్కడో ఒక దగ్గర మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.